నమస్తే. వరుస ఎన్నికల ఓటములతో కొంత డీలా పడ్డ పార్టీ క్యాడర్లో సరికొత్త జోష్ నింపడానికి మరియు పోగొట్టుకున్న ప్రజాదరణను క్షేత్రస్థాయిలో తిరిగి దక్కించుకోవడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక పటిష్టమైన వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి తెలంగాణ వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఒక భారీ పాదయాత్రను చేపట్టేందుకు ఆయన ముందస్తు ప్రణాళికలు రచిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఐటీ డెవలప్మెంట్ లీడర్ గా ముద్రపడ్డ కేటీఆర్ ఇప్పుడు ఈ పాదయాత్ర ద్వారా సంపూర్ణ మాస్ లీడర్ గా మారడానికి వేస్తున్న ఈ మాస్టర్ ప్లాన్ విశేషాలు మరియు దీని వెనుక ఉన్న పూర్తి వ్యూహాల వివరాలను ఈ వీడియోలో చూద్దాం. నేను ప్రేమ్, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రను ఒకసారి నిశితంగా పరిశీలిస్తే పాదయాత్రలు ఎప్పుడూ కూడా అధికార పీఠాన్ని మార్చే అత్యంత శక్తివంతమైన మరియు బలమైన సాధనాలుగా నిలిచాయి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన చారిత్రాత్మక ప్రజా ప్రస్థానం యాత్ర కానీ, ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు నిర్వహించిన వస్తున్నా మీకోసం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలతో పాటు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క మరియు వైఎస్ షర్మిల చేసిన పాదయాత్రలు ప్రజాభిప్రాయాన్ని ఏ విధంగా ప్రభావితం చేశాయనే అంశాలపై కేటీఆర్ ప్రస్తుతం ప్రత్యేకంగా అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఆయా యాత్రల్లోని ప్లస్లు మైనస్లను క్షుణ్ణంగా విశ్లేషిస్తూ తన సొంత రూట్ మ్యాప్ ను అత్యంత పగడ్బందీగా సిద్ధం చేసుకుంటున్నట్లు పార్టీ శ్రేణులు వెల్లడించాయి. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న సమయంలో బీఆర్ఎస్ నాయకులు ప్రజలకు కొంత దూరమయ్యారనే విమర్శలు క్షేత్రస్థాయిలో ఉన్నాయి. ఇప్పుడు నేరుగా ప్రజల వద్దకే వెళ్లడం ద్వారా ఆ కమ్యూనికేషన్ దూరాన్ని పూర్తిగా తగ్గించుకోవాలని కేటీఆర్ గట్టిగా యోచిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ పర్యటిస్తూ స్థానిక సమస్యలను నేరుగా తెలుసుకోవడం, ప్రజలతో మమేకం కావడం ద్వారా పార్టీ కార్యకర్తలతో ఒక సరికొత్త ఉత్సాహాన్ని నింపవచ్చు. నిరంతరం క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య ఉండే నాయకుడికి క్యాడర్ ఎప్పుడూ కొండంత అండగా ఉంటుందనే నమ్మకం నూతన వ్యూహాల ద్వారా స్పష్టమవుతుంది. ఈ భారీ పాదయాత్రకు సంబంధించి కేటీఆర్ ఎంచుకోబోయే ప్రధాన పొలిటికల్ ఎజెండాను పరిశీలిస్తే, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన 6 గ్యారంటీల అమలులో జరుగుతున్న ఆలస్యం మరియు లోపాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడమే ముఖ్య లక్ష్యంగా కనిపిస్తోంది. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన ప్రత్యేకంగా ఫోకస్ చేయనున్నారు. ప్రభుత్వ రుణమాఫీ కేవలం సగం మందికే వర్తించడం, అలాగే రైతు బంధు మరియు రైతు భరోసా నిధుల విడుదలతో జరుగుతున్న జాప్యంపై గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అసంతృప్తిని పొలిటికల్ గా క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. దీనితో పాటుగా జాబ్ క్యాలెండర్ మరియు ఉద్యోగ నియామకాలపై యువతలో రేకెత్తుతున్న అసహనాన్ని పూర్తిగా బీఆర్ఎస్ వైపు తిప్పుకోవడం ఈ యాత్ర ఆశయం. అంతేకాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల నిర్వహణలో ప్రస్తుత ప్రభుత్వం చూపిస్తున్న వైఫల్యాలు మరియు గ్రామీణాభివృద్ధి పూర్తిగా కుంటుపడటం వంటి కీలక అంశాలను పాదయాత్రలో ప్రధాన ఎజెండాగా మార్చుకోనున్నారు. ఇప్పటి వరకు కేటీఆర్ ను కేవలం అర్బన్ ఏరియాల్లో మరియు ఐటీ యువతలోనే మంచి క్రేజ్ ఉందనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో ఉంది. కానీ ఈ పాదయాత్ర ద్వారా ఆయన గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు, మహిళలు మరియు అట్టడుగు వర్గాలకు ఎంతవరకు కనెక్ట్ కాగలరనే దానిపైనే బీఆర్ఎస్ భవిష్యత్తు రాజకీయ బలం ఆధారపడి ఉంటుంది. ఈ యాత్ర ఆయన ఇమేజ్ ను పూర్తిగా మార్చివేసి ఒక మాస్ లీడర్ గా ఎదిగేందుకు ఉపయోగపడనుంది. ఈ మొత్తం పరిణామాలను విశ్లేషిస్తే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకు ప్రజల్లోకి వెళ్లడానికి పాదయాత్ర కంటే మించిన అద్భుతమైన మార్గం మరొకటి లేదు. కాంగ్రెస్ దూకుడును అడ్డుకోవాలన్నా, అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల ఓటములతో నైరాశ్యంలో ఉన్న కార్యకర్తలను మళ్లీ యాక్టివ్ చేయాలన్నా కేటీఆర్ స్వయంగా రోడ్డుపైకి రావడం అత్యంత అవసరం. ఒకవేళ ఈ యాత్ర అనుకున్నట్లుగా సాగి క్షేత్రస్థాయిలో ప్రజల్లో నమ్మకాన్ని కలిగించగలిగితే మాత్రం రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయ చిత్రపటాన్ని మార్చేసి బీఆర్ఎస్ కు ఇది ఒక చారిత్రాత్మక గేమ్ చేంజర్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ పాదయాత్రకు సంబంధించిన అధికారిక షెడ్యూల్ మరియు రూట్ మ్యాప్ పూర్తిగా ఖరారైన తర్వాతే దీనిపై మరింత విస్పష్టమైన క్లారిటీ రానుంది. వచ్చే ఏడాది నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ చేపట్టబోయే భారీ పాదయాత్ర ప్రణాళికలు తెలంగాణ రాజకీయాల్లో ఒక సరికొత్త పొలిటికల్ హీట్ ను జనరేట్ చేశాయి. ఈ పాదయాత్ర ద్వారా బీఆర్ఎస్ తన పూర్వ వైభవాన్ని ఎంతవరకు సాధిస్తుందో రాబోయే రోజుల్లో వేచి చూడాలి. మరి తెలంగాణలో కేటీఆర్ చేపట్టబోయే ఈ సరికొత్త పాదయాత్ర వ్యూహాలపై మరియు కాంగ్రెస్ వైఫల్యాలపై ఆయన ఎంచుకున్న ఎజెండాపై మీ అభిప్రాయం ఏంటి? మీ అమూల్యమైన ఆలోచనలను కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.